హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్ల చిన్నారి. మేము ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే హమ్మస్ శాండ్విచ్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాబోలి శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకున్నా. చూడండి, ఈ ప్యాకెట్లో లాగా ఉండేది చూడండి. మార్నింగ్ అయిన తర్వాత సైజ్ పెరిగాయి. మనం మూత పెట్టేసుకొని అవి మునిగేలాగా నానబెట్టాను. తర్వాత నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసి ఐ ఫ్లేమ్లో నాకైతే ఒక 3 విజిల్స్కి ఉడికాయి. మీరు ఒకసారి అంటే టెస్ట్ చేయండి 2 విజిల్స్ తర్వాత కూడా, ఎందుకంటే కుక్కర్స్ని బట్టి కూడా ఉంటుంది. చూడండి, నాకైతే 3 విజిల్స్కి అలా మెత్తగా అయిపోయాయి. తర్వాత నేను ఒక 2 స్పూన్స్ నువ్వులని వేంపాను. మామూలుగా కొంచెం డస్ట్ ఉంటే నేను కడిగి వేసాను. మీరు నార్మల్గా కూడా వేంపుకోండి. కొంచెం అంటే చిటపటలు ఆడాక తీసేసాను. మరీ ఎక్కువ చేసిన అంటే కొంచెం టేస్ట్ చేంజ్ అయ్యి చేదు వస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా వేంపండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. ఇది బయట కూడా ఇంత టేస్ట్ రాదు. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ చాలా టేస్టీగా ఉంది. నేను రీసెంట్గా కూడా చేశాను, కానీ అది వీడియో తీయలేదు. అప్పుడు టేస్ట్ నచ్చాకే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను. చూడండి, మిక్సీ పట్టాను. వేపిన నువ్వుల్ని కొంచెం చల్లారాక మిక్సీ పట్టాను. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి. లేకపోతే నేనైతే నా దగ్గర ఆలివ్ ఆయిల్ లేదు, సో నేను నార్మల్ ఆయిల్ వేసి మళ్ళీ మిక్సీ పట్టాను. చూడండి, కొంచెం తడిగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ కాబోలి శనగలను ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి పడబోయొద్దు. అందులో కూడా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే నేను ఒక 2 వెల్లుల్లి రెబ్బలు ఆఫ్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసాను. మీరు తగినంత సాల్ట్ వేసుకొని, నేనైతే స్పూన్లో హాఫ్ వరకు వేసాను. ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసాను, హాఫ్ కట్ చేసేసి. తర్వాత స్పూన్లో హాఫ్ వరకు జీలకర్ర వేసాను. ఇప్పుడు మిక్సీ పడుతున్నా. చూడండి, 1 టైం మిక్సీ పట్టాక ఇలా అయింది. సో నేను ఇప్పుడు ఆ కాబోలి శనగలు ఉడికినప్పుడు వచ్చాయి కదా, ఆ వాటర్ని వేస్తా. మీరు ఒకవేళ ఆ కాబోలి శనగల వాటర్ ఇష్టం లేకపోతే నార్మల్ వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను సెకండ్ టైం మిక్సీ పట్టాక చూడండి ఇలా అయింది. అంటే మామూలుగా కన్సిస్టెన్సీ అనేది ఇట్లా పేస్ట్గా రావాలి, ఎందుకంటే శాండ్విచ్లో మిడిల్లో పెట్టుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నేను నార్మల్గా కొన్ని కాబోలి శనగలు కూడా సైడ్కి ఉంచాను. ఇప్పుడు ఇలా పెడుతున్నా. చూడండి, ఇలా అయిపోయాక ఇప్పుడు నేను బ్రెడ్ని టోస్ట్ చేస్తున్నాను గీతో. ప్యాన్ వేడాక 1 స్పూన్ గీ వేసాను. వన్ స్పూన్ తక్కువ అనిపించింది, సో నేను ఇంకొక స్పూన్ వేసుకున్నాను. మీరు గీ తినే అంత క్వాంటిటీలో వేసుకొని టోస్ట్ చేసుకుంటే బెటర్. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా. ఇక్కడ మీరు నార్మల్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్త్కి కూడా మంచిదని నేను బ్రౌన్ బ్రెడ్ని అయితే రోస్ట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా, అంటే రోస్ట్ చేయడం కూడా. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మనకు కొంచెం అంటే ఒక సైడ్ కాలుతుంది. నెక్స్ట్ టోస్ట్ అయిన తర్వాత నేను రివర్స్ వేసాను. చూడండి, టోస్ట్ అయింది. ఈ కన్సిస్టెన్సీలో టోస్ట్ చేసుకోండి. మొన్న అయితే నేను నార్మల్ బ్రెడ్తో కూడా చేసా, అలా కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకవేళ బ్రౌన్ బ్రెడ్ మీ దగ్గర లేకపోతే నార్మల్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. సో అంతే అండి. ఈ టోస్ట్ అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. సో ఇలా కూడా తినొచ్చు, లేకపోతే నార్మల్గా మిడిల్లో పెట్టుకొని కూడా తినొచ్చు. నేను మిడిల్లో పెట్టుకొని కూడా ఒక షేప్ లాగా కట్ చేసా, కానీ నేను మీకు వీడియోలో పెట్టలేదు. మీ ఇష్టం అని చాక్తో కట్ చేసుకొని మిడిల్లో పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు. ఇందులో కాబోలి శనగల పేస్ట్లో హమ్మస్ ఉంది కదా, అందులో అయితే లెమన్ కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.